ఢిల్లీలో అధికారం అంకెలతో ఆడుతుంటే అట్టడుగున ఉన్న యువత కలలకు రెక్కలు తొడిగే ఒక సరికొత్త వ్యూహం ఈ బడ్జెట్లో ఆవిష్కృతమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టిన వేళ అందరి కళ్లు సంప్రదాయ రంగాల వైపు ఉంటే ఆమె మాత్రం అంచనాలకు భిన్నంగా డిజిటల్ సృజనాత్మకత అనే సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల వేటలోనే కాకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి యువకుడిని ఒక పారిశ్రామికవేత్తగా మార్చే క్రియేటర్ ఎకానమీకి ఈ బడ్జెట్ పట్టాభిషేకం చేసింది. చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలు మాత్రమే కాదు. అది రేపటి డిజిటల్ ప్రపంచానికి సరిపడా ఆయుధం కావాలని కేంద్రం భావించింది. అందుకే దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో, మరో 500 కళాశాలల్లో అత్యాధునిక కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది. సూటిగా చెప్పాలంటే గతంలో ల్యాబ్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ విద్యా వ్యవస్థ రూపురేఖలనే మార్చేయనున్నాయి. ఈ ల్యాబ్స్ కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా హై ఎండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ ఎక్విప్మెంట్ మరియు సౌండ్ ఇంజనీరింగ్ టూల్స్ ను అందుబాటులోకి తెస్తాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ పర్యవేక్షణలో ఈ ల్యాబ్లు నడవనున్నాయి. ఒక విద్యార్థి తన పాఠశాల దశలోనే వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు డిజిటల్ స్టోరీ టెల్లింగ్ లో నిష్ణాతుడయ్యేలా శిక్షణ ఇస్తారు. అంటే రేపటి తరం క్రియేటర్లు కేవలం యూట్యూబ్ లో వీడియోలు చూసేవారు కాదు, ప్రపంచం గర్వించే స్థాయి కంటెంట్ ను తయారు చేసే మేధావులుగా తయారవుతారు. ఈ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ప్రతిభకు ప్రపంచ స్థాయి మెరుగులు దిద్దుతారు. స్థానిక భాషల్లో కథలు చెప్పే విద్యార్థులకు ఇది ఒక వరప్రసాదం. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న గేమింగ్ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్లో భారీ నిధులు కేటాయించారు. రాబోయే కొద్ది కాలంలోనే ఏకంగా 10 లక్షల గేమింగ్ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి ఈ రంగంలో 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తూ ఐటీఐ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రత్యేక గేమింగ్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి తెచ్చిపెట్టే ఒక భారీ ఎకనామిక్ ఇంజిన్. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఒక మాట స్పష్టంగా చెప్పారు. భారతీయ యువత సృజనాత్మకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దానికి సరైన వేదిక కల్పించడమే మా బాధ్యత. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మారుమూల గ్రామంలో ఉన్న క్రియేటర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఒరిజినల్ ఐపీ క్రియేషన్ చేయడమే కాకుండా విదేశీ గేమింగ్ దిగ్గజాలకు భారత్ హబ్గా మారబోతోంది. ఇది కేవలం బడ్జెట్ కేటాయింపు కాదు, ఒక తరాన్ని డిజిటల్ బానిసత్వం నుంచి డిజిటల్ నాయకత్వం వైపు నడిపించే పొలిటికల్ మాస్టర్ ప్లాన్. క్రియేటివ్ టెక్నాలజీస్ కోసం ప్రత్యేక యూనివర్సిటీలు, కొత్త విద్యాసంస్థల స్థాపన, ఈ స్పోర్ట్స్ గుర్తింపు, గేమింగ్స్ ను ఒక వ్యవస్థీకృత క్రీడగా, వృత్తిగా గుర్తించడం, మెగా ఏవీజీసీ మిషన్, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు, గేమ్స్ తయారీకి ప్రోత్సాహం ఇవ్వనుంది ఈ బడ్జెట్. సంప్రదాయ ఉద్యోగాల పరిధిని దాటి సృజనాత్మకతే పెట్టుబడిగా, స్మార్ట్ ఫోనే ఆయుధంగా యువత ముందుకు సాగాలని ఈ బడ్జెట్ పిలుపునిచ్చింది. నిర్మలమ్మ వేసిన ఈ అడుగు భారత యువతను గ్లోబల్ డిజిటల్ మ్యాప్ లో సూపర్ పవర్ గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.